హాయ్, నేను మీ నాగరాజ్. అబ్రాడ్లో చదువుకోవడానికి ఏ కంట్రీ అయితే మనకు బెస్ట్ అనుకుంటున్నారు? ఇది అంత ఈజీ క్వశ్చన్ ఏం కాదు. ఎందుకంటే మీ ప్రిఫరెన్సెస్ పిక్చర్లోకి చాలా వస్తాయి. మీ ఎండ్ గోల్ ఏంటి? ఫాస్ట్గా ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా పర్మనెంట్ రెసిడెన్స్ కోసం చూస్తున్నారా? డిపెండెంట్గా ఎవరిని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? పేరెంట్సా లేదా స్పౌజా? ప్రోగ్రామ్ ఫీజు ఎంత? అది అఫోర్డబులేనా? ఇంకా చాలా విషయాలు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. జియో పొలిటికల్ చేంజెస్ ఏ కంట్రీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తుంది? ఫేవరబుల్ లాస్ ఏంటి, చేంజెస్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసి మనం డిసైడ్ చేసుకోవచ్చు ఏ కంట్రీ మనకి బెస్ట్ అని. మా ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో స్టూడెంట్స్కి బెస్ట్ గైడెన్స్ ఇస్తూ వస్తుంది. ఇందులో నాకు అనిపిస్తున్న టాప్ 5 కంట్రీస్ మీకు నేను సజెస్ట్ చేస్తాను. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈవెన్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంటర్నేషనల్ స్టడీ ఇండస్ట్రీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. ఇట్ ఆల్వేస్ చేంజెస్. ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు దేశంలో పొలిటికల్గా చేంజెస్ వస్తున్నప్పుడల్లా ఇవన్నీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కంపల్సరీ. అది నా దృష్టిలో కెనడా నెంబర్ 5. ఇక్కడ జియో పొలిటికల్ స్ట్రింజెన్సీ పార్ట్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. రైట్ నౌ కెనడాకి భారతదేశానికి మధ్య జరుగుతున్న భౌగోళిక రాజకీయం మనందరికీ తెలిసిందే. బట్ స్టిల్ కెనడాకి 5th పొజిషన్. ఎందుకంటే స్టూడెంట్గా స్టడీ అయ్యాక మనకు ఒక ఈజీ పాత్వే దొరుకుతుంది పిఆర్ కోసం, అండ్ ఈవెన్ ఫ్యామిలీకి కూడా ఎంట్రీ దొరుకుతుంది. ఈ కెనడాకి ఇండియాకి ఉన్న ప్రాబ్లం తప్పించి స్టూడెంట్కి ఏ ప్రాబ్లం లేదు, అందుకనే ఇది 5th పొజిషన్లో ఉంది. నెంబర్ 4 వచ్చేసి జర్మనీ. జర్మనీలో వచ్చేసి ఫ్రీ పబ్లిక్ యూనివర్సిటీస్ అనమాట. గవర్నమెంట్ ఫండెడ్గా ఉంటుంది. యూనివర్సిటీకి గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. సో 0 ట్యూషన్ ఫీజ్. సో స్టూడెంట్ సింగిల్ రూపీ పెట్టకుండా పీజీ మొత్తం కంప్లీట్ చేసుకోగలరు. ఒక్కసారి మీరు జర్మనీలోకి ఎంట్రీ అవుతే మొత్తం యూరోప్కి యాక్సెస్ ఉంటుంది. ఒక్కసారి మీరు జర్మనీలోకి ఎంట్రీ ఇస్తే మొత్తం యూరోప్కి యాక్సెస్ ఉంటుంది. ఇంకా మీకు పాత్వే దొరుకుతుంది. పిఆర్ కోసం సెటిల్ అవ్వచ్చు. ఈజీగా 3 to 4 ఇయర్స్లో యూరోపియన్ సిటిజన్గా కూడా మారవచ్చు. ఇక్కడ కష్టం ఏంట్రా అంటే జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మనకి ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినా ఇక్కడ మాత్రం మనకి జర్మన్ వచ్చి ఉండాల్సిందే. ఇక్కడ పే స్కేల్ కంపారిటివ్లీ గ్లోబల్గా చూసుకుంటే తక్కువగా ఉంటుంది. వేరే కంట్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వరు, బట్ జర్మనీ ఇస్తుంది. అంటే ఇక్కడ ట్యాక్సిబుల్ అమౌంట్ ఏదైతే మనం సంపాదించిన తర్వాత గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్సిబుల్ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టే వీళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో మన ఇన్కమ్ తక్కువగా ఉంటుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, కానీ అక్కడ మీకు ఉద్యోగాలు వచ్చాక ట్యాక్సులు మాత్రం ఎక్కువగా తీసుకుంటారు. ఇది మీరు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. నెంబర్ 3 వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ ఈజీగా ఒక కంట్రీ. ఇది ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, బేసిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. యూరోపియన్లో నెంబర్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న కంట్రీ ఇది. ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్న దేశం ఇది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఒకటి తక్కువగా ఉంటాయి. అది ఒకటి చూసుకోవాలి. ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడి నుంచి స్టూడెంట్ వెళ్తున్నప్పుడు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయి ఉండాలి. డిపెండెన్స్ని తీసుకెళ్లాలంటే రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కాన్స్ అనమాట. జాబ్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అంటే మీరు చూపించాల్సిన ఫండింగ్ చాలా ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి డిపెండెన్స్ని తీసుకెళ్లాలంటే. నెంబర్ 2 వచ్చేసి ఆస్ట్రేలియా. లాస్ట్ ఇయర్ 2024లో మోస్ట్ పాపులర్ కంట్రీ యాజ్ ఎ స్టడీ అబ్రాడ్ డెస్టినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఈ కంట్రీది. ఆల్మోస్ట్ 1 million స్టూడెంట్స్ని హోస్ట్ చేశారు. కంపేర్ టు USA 1.5 million. అంటే సెకండ్ పొజిషన్కి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు వెల్కమ్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 million. ఇది రికార్డ్ అనమాట. సో నెక్స్ట్ యుఎస్ తర్వాత అంత పాపులేషన్ని వెల్కమ్ చేసింది స్టూడెంట్గా, ఇంటర్నేషనల్ స్టూడెంట్గా అనే దాంట్లో సెకండ్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉంది. బెస్ట్ థింగ్ వచ్చేసి ఆస్ట్రేలియాలో పాత్వే ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఈజీ ప్రాసెస్ అనమాట పర్మనెంట్ రెసిడెంట్ కోసం. ఈవెన్ డిపెండెంట్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ఫెసిలిటీస్ లైక్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తారు, డిపెండెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మినిమం సేవింగ్ రిక్వైర్మెంట్స్ అంటే దీంట్లో కాన్ ఒకటి చెప్తున్నాను. మినిమం సేవింగ్ రిక్వైర్మెంట్స్ దాదాపు 30,000 ఆస్ట్రేలియన్ డాలర్స్, అంటే 16 లక్షల స్టూడెంట్ సేవింగ్స్ చూపించాలి. ఇది ఒకటే మైనస్. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే స్టూడెంట్ సేవింగ్స్ అకౌంట్లో 16 లక్షలు ఇండియన్ కరెన్సీలో చూపించాలి. ఇది ఒకటే ఇబ్బంది. ఇంకా నెంబర్ 1 వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది నెంబర్ 1. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. పిల్లలు ఎక్కడున్నారంటే చదువుకోవడానికి స్టేట్స్ పంపించామంటే అమెరికానే. ఓన్లీ అప్పటి నుంచి నెంబర్ 1నే. హైయెస్ట్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏదైతే చదువుకోవడానికి 2 to 3 ఇయర్స్ మనం చదువుకోవడానికి పెట్టిన ఖర్చు మనం 1.5 ఇయర్లో సంపాదించవచ్చు. ఎందుకు? శాలరీస్ చాలా హై ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల యూఎస్కి నెంబర్ 1. ఇది జరుగుతుందో లేదో తెలియదు, కానీ
ట్రంప్ తాత చెప్పినట్టు గ్రీన్ కార్డ్ టు ఫారెన్ గ్రాడ్యుయేట్స్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది జరగాలి అని అందరం కోరుకుందాం. ఇదంతా స్పెక్యులేషన్స్ మాత్రమే, ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, కానీ కోరుకుందాం మనం కూడా ఆ స్టేట్మెంట్ నిజం అవ్వాలని చెప్పేసి. సో చూశారు కదా, ద బెస్ట్ కంట్రీ టు స్టడీ అబ్రాడ్. మీరే కంట్రీ ప్లాన్ చేస్తున్నారు? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగరాజ్, Edu9 కెరీర్ గైడెన్స్.